ఈయన వచ్చేసినట్టున్నారే. ఏంటండి ఇవాళ ఆఫీస్ నుండి త్వరగా వచ్చారు? అంటే నేను చాలా మిస్ అవుతున్నాను నందు. అందుకే త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేసా. అబ్బా, ఈరోజు ఆఫీస్లో చాలా పని ఉండే. అబ్బా, అయ్యో, కాళ్ళు ఏమైనా నొక్కమంటారా? పర్లేదు నందు. సరే, మీరు ఇక్కడే కూర్చోండి, మీకోసం ఏదైనా స్పెషల్ చేసుకొని వస్తా. సరే. అబ్బా, ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో ఇంత మంచి భార్య నాకు దొరికింది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. అబ్బా, ఈరోజు ఆఫీస్లో హెవీ వర్క్ అయిపోయింది. డోర్ తీయదు. సాయంత్రం వస్తాను, ఇంత అర్ధరాత్రి వస్తుండు. అరే అరే, ఏమో డోర్ వస్తలేదండి. అరే అమ్మ, ఏం చేస్తుంది ఇది? డోర్ ఓపెన్ చేస్తలేదండి. దీన్ని ఇట్లా కాదు. ఏంది వాళ్ళు ఇంత లేట్ అయింది? ఎడదిరగవేనో? డోర్ ముందే ఉన్నావు కదా, డోర్ తీయడానికి ఏం నొప్పి నీకు? ఆల్రెడీ లాక్ తీసే ఉంది కదా, తోసుకొని రావడానికి నీకేం నొప్పి మరి? అబ్బాయి, ఎన్ని మాటలు అంటుంది నన్ను. ఆకలిగా ఉంది, కనీసం వేడివేడిగా ఏదైనా చేసి పెట్టొచ్చు కదా నందు. నాకేం నీలాగా పని చేసినందుకు జీతం ఇస్తలేరు. కావాలంటే నువ్వే వండుకొని తిను. దీనమ్మ జీవితం, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి దొరికింది నాకు. ఇదిగండి అత్తయ్య, టీ తీసుకోండి. అమృతం. నందు ఏం చేస్తుంది? నువ్వు మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అమ్మ. థ్యాంక్స్ అత్తయ్య. అత్తయ్య కాదు, అమ్మ. నాకు కూడా ఆడపిల్లలు లేరు కదా, నువ్వు కూడా నాకు బిడ్డ లాంటి దానివే. ఓ మై గాడ్, అత్త కొడలు ఇట్లా కలిసిపోతుందండి. సరే అమ్మా. అరే రే రే రే, ఎంత ప్రేమ! ఓ మై గాడ్, అరే ఇంత మంచి అత్త కొడల్లా! అరే ఏంది దేవుడా నువ్వు! దీనారాయణ చాయ్ అంటరా? చాయ్ కూడా పెట్టండి చేత కాదు నీకు. మీకు పెట్టుకోనికి వస్తాయి కదా ఆంటీ, మీరు పెట్టుకోవచ్చు కదా. ఇంకా నువ్వు చెప్తాడే అని చూస్తున్నా. ఏమైతుంది? నందు ఏంది ఇట్లా మాట్లాడుతుంది? ఇప్పుడు చెప్పినా కదా, పెట్టుకో మరి. నన్నే చాయ్ పెట్టుకో అంటవా? అరే వీలేంది? అరే అరే ఆగండి అమ్మా, ఆగండి ఆగండి. అరే అరే, ఎందుకు కూడా పెట్టుకుంటున్నారు? మీరు కొట్టుకుంటారు, నన్ను కింద పడతారా? ఆగండి, సంగతి చెప్తా. అరే ఊకోనందు, ఎందుకు గొడవ? వదిలే. అరే చూడండి, మీ అమ్మ ఎన్ని మాటలు అంటుందో. పెళ్ళైన కొత్తలేమో మహాలక్ష్మి అది ఇది అన్నది, ఇప్పుడేమో గయ్యాలి గంపనంట. అమ్మా, ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావు? సపోర్ట్ చేయరా, సపోర్ట్ చేయ, నీ పెళ్ళానిక సపోర్ట్ చేయి.
సపోర్ట్ చేస్తాడు, బరాబర్ సపోర్ట్ చేస్తాడు. నేను ఎప్పుడు అన్నాడే? నువ్వు ఎక్కువ మాట్లాడక చెప్తున్నా. నేను అట్లే మాట్లాడతా. ఈ అవ్వా వీళ్ళ లొల్లిళ్ళు చల్లగుండా. పెళ్ళైన తర్వాత నందు ఫస్ట్ బర్త్డే ఇది. తనకి ఈరోజు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. నందు, నందు ఒకసారి హాల్లోకి రా. అమ్మో, ఈ గిఫ్ట్ తను చూసేస్తుంది, దాచిపెడదాం. ఏమైందండి? నందు సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే బంగారం. థ్యాంక్స్ అండి. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? నీకోసం నా ప్రాణం ఏమంటావా? హ్యాపీగా ఇచ్చేస్తా. ఐ లవ్ యూ సో మచ్ కన్నా. సరే అండి, మీ ఆశీర్వాదం ఇవ్వండి. అయ్యో, మనం జీవితాంతం ఇలానే ఉండాలి నందు. హలో, ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఇవాళ నా బర్త్డే, గుర్తుందా తమరికి? అయ్యో సారీ నందు, హ్యాపీ బర్త్డే. గుర్తుండది, ఎందుకు గుర్తుంటుంది? సరే పోనీ, మన యానివర్సరీ డేట్ చెప్పండి. యానివర్సరీ డేటా ఎప్పుడు? ఏప్రిల్, మే, జూన్. కాదు 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 కాదు, సెప్టెంబర్ అనుకుంటా. నో నో నో, ఐ థింక్ న్యూ ఇయర్ తర్వాత అనుకుంటా. కాదు కాదు కాదు. అది కూడా మర్చిపోయారు. ఇంకేంటి, రేపు రేపు నన్ను కూడా మర్చిపోండి. కనీసం నా బర్త్డే ఇవాళ ఒక చీరన్న కొన్నారా? అంటే శాలరీ వచ్చినట్టు ఈఎంఐలకు పిల్లల ఖర్చులకే అయిపోయినాయి నందు. ఇప్పుడు డబ్బులేం లేవు, నీకు తెలుసు కదా. నా బర్త్డే అనగానే మీకు ఖర్చులు గుర్తుకొస్తాయి. అదే పెళ్ళైన కొత్తలో అయితే సర్ప్రైజ్ గిఫ్ట్లు, టెడ్డీ బేర్లు, మన్ను మశానం అన్నీ తెచ్చేవాళ్ళు. ఇప్పుడు డొల్లా. అరే రే రే, అది కాదు నందు. నందు, సినిమాకి లేట్ అవుతుంది, త్వరగా పద. వస్తున్నా అండి. నందు మూవీ చాలా బాగుంది కదా. అవునండి. మీ గోగల్స్ వస్తే నాకు ఇవ్వండి. ఎలా ఉన్నానో చెప్పండి. చాలా బాగున్నావు. అరే మెల్లిగా వెళ్ళండి. మెల్లగోని. మూసుకొని కూర్చో, వెళ్ళనే వండిస్తున్నాం కదా. ఎందుకట్లా కూర్చున్నావు? పైసా? నువ్వు ఓవరాక్షన్ మాటలకు అర్థమవుతుందా? అంత ప్రాబ్లం ఉంటే దిగిపో. నువ్వే దిగిపో, ఇది మా అమ్మ వాళ్ళు పెట్టిన బండి. పెట్టిరండి తొక్కలో బండి. మీరు కనుక పెట్టిర్రు ఒకటే గట్లేదు కదా. నువ్వు పొగరుగా మాట్లాడక అర్థమవుతుందా? నువ్వు మాట్లాడ ఫస్ట్, నువ్వు దిగిపో ఫస్ట్. నువ్వు దిగిపో ఫస్ట్.
ఏ ఓవర్ మాటలు మాట్లాడకు. రే నువ్వు మాట్లాడక ఫస్ట్. నువ్వు ఓవర్ మాటలు నువ్వు మాట్లాడకు. మాట్లాడకు. ఏ నువ్వు మాట్లాడకు. నువ్వే మాట్లాడకు. నువ్వే మాట్లాడకు. నువ్వు ఫస్ట్ కొడతావు. కూర్చోండి ఉరకు. ఎందుకు కొడుతున్నావు? నువ్వు ఉర్రకు. కుక్క లెక్క కొడుతున్నావు. ఒకటే కుక్క లెక్క. ఎందుకు కొడుతున్నావు? కుక్క లెక్క ఉర్రకు. ఇవ్వండి ఆ? ఇవ్వండి. చెప్పు. మీకు ఒకటి చెప్పాలండి. సరే చెప్పు నందు. మనకు పుట్టే పిల్లలకి ఏం పేర్లు పెడదాం? ముందు నువ్వు నాకు ఒకటి చెప్పు, నీకు ఆడపిల్ల కావాలా లేదా బాయా? ముందు మీరు చెప్పండి. నాకు గర్లే కావాలి. గర్లా? గర్ల్ ఎందుకు? ఎందుకంటే నువ్వు నాకు మహాలక్ష్మి అయితే తను మన ఇంటికి వచ్చే మహాలక్ష్మి, అందుకే. అబ్బా మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు. నాకు కూడా నందు. ఏం చేయాలి? ఐడియా. అయ్యో అయ్యో ఏమైందండి? ఎవరో కొట్టినట్టు అనిపించింది. కలేమాలేండి. కలానా? పడుకోండి. ఇప్పుడు హాయిగా పడుకోవచ్చు. సో గైస్ వీడియో చూసారు కదా, ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి గైస్, మీకు ఎక్కడ పాట నచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ మీరు ఈ వీడియోని టీవీలో చూడండి, టీవీలో చూస్తే మీకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.